హాయ్ అండి. సమ్మర్ స్పెషల్ ఫలాదా స్టైల్ ఐస్ క్రీమ్ విత్ లస్సీ. మనం బయటికి వెళ్ళినప్పుడు రోడ్డు పక్కల కానీ పార్కుల దగ్గర కానీ ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇవి ఆ బండ్ల మీద అమ్ముతూ ఉంటారు. దొరకడం కూడా ఎక్కువగా అక్కడే దొరుకుతుంది. ఈ ఐస్ క్రీమ్ విత్ లస్సీ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. నేనైతే ఎప్పుడు బయటికి వెళ్ళినా ఇదే తాగుతూ ఉంటాను. ఇది చెప్తుంటేనే నాకు లాలాజలం వస్తుంది. మరి టేస్ట్ అంత బాగుంటుంది. సేమ్ అదే టేస్ట్‌తోనే ఇంట్లోనే మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందు ఒక బౌల్‌ని తీసుకొని టీ స్పూన్ సబ్జా గింజలను వేసుకోండి. సబ్జా గింజలు తీసుకోవడం వల్ల ఒంట్లో వేడిని ఇట్టే తగ్గిస్తుంది. మునిగేంత వరకు వాటర్‌ని పోసుకొని ఒకసారి కలుపుకొని 20 నిమిషాల పాటు పక్కన పెట్టి నాననివ్వండి. మీకు ఒకవేళ అంత టైం లేదు అనుకుంటే 10 నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది. 20 నిమిషాలు పెట్టారంటే సబ్జా గింజలు పర్ఫెక్ట్‌గా నానుతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కప్పు వరకు పెరుగుని తీసుకోండి. ఇక్కడ నేను తీసుకుని ఒక కప్ పెరుగు ముగ్గురికి కరెక్ట్‌గా సరిపోతుంది. హాఫ్ కప్ కంటే తక్కువగా షుగర్‌ని వేసుకోండి. నేను తీసుకుని ఒక కప్ పెరుగుకు ఈ షుగర్ కరెక్ట్‌గా సరిపోతుంది. మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువగా తాగాలనుకునే వాళ్ళు ఇంకో టీ స్పూన్ వరకు వేసుకోండి. 1.5 కప్పుల వాటర్‌ని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న సబ్జా గింజల్ని 2 స్పూన్స్ వరకు వేసుకోండి. మనం మిక్సీ పట్టుకున్న లస్సీని పోసుకోవాలి. లస్సీ ఎప్పుడు కూడా చిక్కగా ఉండకూడదు. ఇలా మీడియం కన్సిస్టెంట్‌లో ఉండాలి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఐస్ క్రీమ్ వేసుకోండి. పైనుంచి ఫ్రూట్లను చల్లేసుకోవడమే మన ఫలాదా స్టైల్ ఐస్ క్రీమ్ విత్ లస్సీ రెడీ అయింది. ఐస్ క్రీమ్ తింటూ లస్సీ తాగుతున్నప్పుడు పంట కింద అక్కడక్కడ సబ్జా గింజలు తగులుతూ ఉంటే అబ్బబ్బా! టేస్ట్ ఏముందండి. ఒకటి కాదు ఇంకా తాగాలనిపిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.